నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ సువర్ణ అధ్యాయానికి వేదిక అయింది. దానిలో భాగంగా కోవూరు నియోజకవర్గం మినగల్లు పల్లిపాడులో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే సగటు మనిషికి, భవన నిర్మాణ కార్మికులకు, వీళ్ళకందరికీ ఉచిత ఇసుక ఎంతో మంచి జరుగుతుంది. మీకందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో మనము సుమారు 50,000 కోట్ల ఇసుక కుంభకోణం జరగడం జరిగింది. అది జరగకుండా ఉండుంటే కనీసం 10 లక్షల మంది ఇళ్ళు కట్టుకోవాల్సిన వాళ్ళందరూ ఆగిపోకుండా ఈరోజు ఒక ఇంటి వాళ్ళు అయి ఉండేవాళ్ళు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ రవాణా, ఇసుక మైనింగ్ మాఫియా, ఇవన్నిటినీ కూడా అరికట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఇచ్చిన విధానంగా ఉచిత ఇసుక విధానాన్ని నెల రోజుల్లోపలే ప్రవేశపెట్టడం మనకందరికీ చాలా సంతోషదగిన విషయం. మీకందరికీ తెలుసు, ఉచిత ఇసుక ఇచ్చి రవాణా ఛార్జీలు మాత్రం మనం 370 రూపాయలు లోడింగ్కి వాటికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇది జరగాలి. అదేవిధంగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏ రకంగా అయితే మనము చెప్పుకున్నామో అదేవిధంగా ఈ ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నంబర్ 43ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అలాంటి వైసీపీ నాయకులు దోచేసిన ఇసుకతో మనము ఎంత అవస్థపడ్డామో మీ అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి పాలసీని రద్దు చేసి ఇసుక అక్రమాలను నిరోధిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జిటి నిబంధనలకు అనుగుణంగా పర్యావరణం దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తాము. అదేవిధంగా జిల్లా స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ ఉచిత ఇసుక పాలసీని నిర్వహించబోతున్నాము. ఇది యాక్చువల్గా ప్రజలందరూ ఎంతో సంతోషించదగ్గ విషయము. ఇది మనము అనుకున్నట్టు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన కానుక. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.